హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సోరేకా వరల్డ్. మొన్న వీడియోలో బెంగళూరులో ఉన్న బన్నేరుగట్ట నేషనల్ బయాలజికల్ జూ పార్క్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియోది. మేము మార్నింగ్ 10కే వచ్చాము. మార్నింగ్ అయితే కొద్ది ఖాళీగా ఉంది. పెద్దవాళ్ళకి అయితే టికెట్ 100 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్. ఈ జీబ్రాలు చూడటానికి సేమ్ కవలాగానే ఉన్నాయి, కాకపోతే వాటి బాడీ పైన మాత్రం బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పెద్ద జిరాఫీ వస్తుంది. ఇంత పెద్ద జిరాఫీ ఫస్ట్ టైం చూస్తున్నా. నెక్ చూడడానికి ఎంత లాంగ్ ఉందో చూడండి. ఇంకా సఫారీ టికెట్స్ అయితే వేరే ఉంటాయండి. మనం వాక్ చేసుకునే టికెట్స్ అయితే పెద్దవాళ్ళకి 100, చిన్నపిల్లలకి 50 రూపీస్ ఉంటాయి. మనం ఫుల్ పార్క్ మొత్తం వాక్ చేయాలంటే 3 to 4 అవర్స్ పడుతుంది. మేము మార్నింగ్ 10కి ఎంట్రీ అయినాము. బయట అవుట్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. ఇంకా సఫారీ టికెట్స్ అయితే అది బస్కి అయితే 350 రూపీస్ ఉంటాయి వెహికల్స్కి. ఇంకా సఫారీ మనకి దగ్గరుండి వాళ్ళే పిలుచుకెళ్ళి చూపిస్తారు, లయన్స్, టైగర్స్. అదైతే ఒక్కొక్కరికి 3000 ఉంటుంది జీప్ సఫారీ. చూడండి, ఇక్కడ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళే చోట్ల అయితే ఇక్కడ ఇది బెంగాల్ టైగరు బాగా తినేసి నిద్రపోతుంది మార్నింగ్ 10-11 ఆ టైం కల్లా. ఇదైతే ఈమో బర్డ్స్, ఇదైతే ఆస్ట్రిచ్ బర్డ్. చూడండి అసలు ఎలా ఉందో, మేత తింటుంది. నేను ఇంటర్లో బైపీసీ చదివాను కదా, అప్పుడు జువాలజీలో ఈ ఆస్ట్రిచ్, ఈమో బర్డ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ అనిమల్స్, వాటి సైంటిఫిక్ నేమ్స్ అన్నీ చదివాను. చూడండి, జింకలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఎలిఫెంట్స్, కర్ణాటక స్టేటు అనిమల్ అయితే ఎలిఫెంటే. ఇదైతే దుప్పి, ఇదైతే గోల్డెన్ జాకెల్ అంటే గులినర అంటారు కన్నడలో. మనం నక్కలు అంటాం కదండి, అది ఇది. ఇదైతే చిరుత. చూడండి, ఇవి మార్నింగే తినేసి వీటికి మార్నింగే నిద్ర వచ్చేస్తుంది, ఆవలిస్తుంది. ఇంకా మా పిల్లలు వాటి బ్యాక్ సైడ్ ఫోటో పెట్టుకోవాలంటే ఒక ఫోటో పెట్టేశాను. ఇంకా చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి, కలర్ఫుల్గా ఆరెంజ్, పింక్, ఎల్లో, వైట్, ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్లో అయితే బర్డ్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగా డాన్స్ వేస్తుందో పింక్ కలర్లో. వాటి పేర్లు సైంటిఫిక్స్ నేమ్ అయితే పక్కనే రాసి పెట్టింటారు. ఇక చూడటానికి సరీసృపాలు, హిప్పోపటామస్, అనిమల్స్ చాలా అయితే ఉన్నాయి. నేనైతే కవర్ చేయలేకపోయాను. ఇదైతే వైట్ పికాక్, నార్మల్ పికాక్ కూడా ఉన్నాయి. అనిమల్స్ని దగ్గర నుంచి చూడాలంటే బస్ ఆర్ జీప్ సఫారీ టికెట్స్ అయితే కొనుక్కోవాలి. నేను నెక్స్ట్ టైం అలా తీసుకుని జీప్ ఆర్ బస్ సఫారీకి వెళ్దాం అనుకుంటున్నా. ఇదైతే చూడండి క్రొకడైల్స్, మొసళ్ళు, ఇవి కూడా బాగా తినేసి నిద్రపోతున్నాయి మార్నింగ్ టైమే. ఇంకా ఈ పార్క్లో చూడడానికి చాలా అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.